గుడ్ మార్నింగ్ గైస్. ఈరోజు మనం బిజినెస్ ఎకనామిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్టర్డే అంటే సెకండ్ యూనిట్లో ఉన్నాం మనం. సెకండ్ యూనిట్లో మనం ఇంకా టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. టాపిక్ గురించి మనం మాట్లాడుకునే క్రమంలో ఎస్టర్డే క్లాస్లో డిమాండ్ ఎనాలిసిస్ గురించి మాట్లాడుకున్నాం. డిమాండ్ ఎనాలిసిస్ గురించి మాట్లాడుకుంటూ మీకు ఒక డెఫినేషన్ ఎస్టర్డే రాయడం జరిగింది. దాన్ని మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తారని కూడా జరిగింది. అయితే వాటికి అనుగుణంగా ఈ రోజున ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. డిమాండ్ ఫంక్షన్ ఏంటి అంటే ఏం లేదు, డిమాండ్ ఫలము లేదా డిమాండ్ ఫంక్షన్ అని చెప్పి ఎస్టర్డే నేను ఇక్కడ రాయడం జరిగింది. మీరు కూడా అది గమనించారు, చూసారు. ఆ యొక్క డిమాండ్ ఎనాలిసిస్ గురించి చెప్పేటప్పుడు 3 రకాలైనటువంటి డిమాండ్స్ మనకి కనబడతాయి అని కూడా చెప్పడం జరిగింది. ధర డిమాండ్ కానివ్వండి, జాత్యంతర డిమాండ్ కానివ్వండి, సప్లై డిమాండ్ కానివ్వండి, అలా 3 రకాలైనటువంటి డిమాండ్స్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. వాటిని లేదా డిమాండ్ రకాలను మీరు ప్రక్కన పెట్టినట్లయితే డిమాండ్ విశ్లేషణ గురించి చెప్పేటప్పుడు మనం డిమాండ్ ఫలముల గురించి మాట్లాడతాం. డిమాండ్ ఫలము అంటే డిమాండ్ ఫంక్షన్స్, అంటే ఫంక్షన్ ఆఫ్ డిమాండ్ అది చేసేటువంటిది లేదా డిమాండ్కు మరియు ఇతర ఉత్పత్తి కారకాలకు ఉన్న మధ్య వ్యత్యాసము. డిమాండ్కు మరియు ఇతర కారకాలు అయినటువంటి వినియోగదారులే కావచ్చు, వస్తువులే కావచ్చు, వినియోగదారుల ఆదాయమే కావచ్చు, వినియోగదారుల అభిరుచులే కావచ్చు, క్లైమేట్ కండిషన్సే కావచ్చు, నెంబర్ ఆఫ్ కన్స్యూమర్సే కావచ్చు, అంటే వినియోగదారుల సంఖ్యే కావచ్చు. అది ఏమైనప్పటికీ కూడా వాటికి మరియు డిమాండ్కి ఉన్న వ్యత్యాసం ఏమిటి, లేదా వాటికి మరియు డిమాండ్కి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అని దాని గురించి మాట్లాడుకుంటాం. అట్లాగే మరియు ఈ డిమాండ్ను ప్రభావితం చేసే కారకాలు ఏమిటి ఆ విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. మరియు ధర డిమాండ్ అంటే ఇవి రకాలు. ధర డిమాండ్ అనగా, సప్లై డిమాండ్ అనగా, జాత్యాంతర డిమాండ్ అనగా అవి డిమాండ్ యొక్క రకాల్లోకి వెళతాయి. ఆ రకాలు చెప్పుకున్నప్పుడు వాటిని గురించి మనం వివరించుకుంటాం. అది అట్లా ఉంటే ఈరోజు మాత్రం మనం ఏమి డిస్కస్ చేసుకుంటాం అని మీరు ఆలోచన చేస్తే ఈ డిమాండ్ ఫంక్షన్ గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే డిమాండ్ ఏమి చేస్తుంది, డిమాండ్కు మరియు ఇతర ఉత్పత్తి కారకాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి, లేదంటే సంబంధం ఏమిటి, ఈ ఉత్పత్తి కారకాలు డిమాండ్ను ఏ విధముగా ప్రభావితం చేస్తాయి అనే విషయం గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. రైట్, మొదటిగా చూసినట్లయితే ఈ డెఫినేషన్ను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతి ఒక్కరు కూడా ఆలకించండి. ఇదే డెఫినేషన్లో ఉత్పత్తి కారకాలు ఉంటాయి. అవి డిమాండ్ను ఏ విధంగా ప్రభావితం చేస్తే చూద్దాం. ఇది కూడా ఇట్స్ స్మాల్ టాపిక్ అండి. ఇట్స్ వెరీ స్మాల్ టాపిక్. ఇది చాలా చిన్న టాపిక్. అట్లాగే మీరు ఒకసారి ఇంటర్మీడియట్లో ఆల్రెడీ విన్నటువంటి టాపిక్కే, మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్లో విన్నటువంటి టాపిక్కే. సో ఆ టాపిక్ని మళ్ళీ నేను మీకు చెబుతున్నాను, లేదంటే తెలియపరుస్తున్నాను. సో అందరూ కూడా దృష్టి ఆలకించి వినండి. ఇది సూత్రం అనుకోండి, లేదంటే ఇంకేమైనా అనుకోండి. సూత్రం అంటే మీకు ఈజీగా ఉంటుంది, లేదంటే వాడుకలో ఉన్న మాటే. ఈ ఈక్వేషన్ అనుకోండి. ఈ ఈక్వేషన్ ఆధారంగానే మన యొక్క డిమాండ్ ఫంక్షన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ యొక్క ఈక్వేషన్ పార్ట్ని నేను ఉదాహరిస్తూ ఈ ఈక్వేషన్ పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీటి గురించి ఒక్కొక్క దాని గురించి నేను వివరిస్తాను. రైట్, ఇది ఈక్వేషన్ అనుకోండి. ఏమండి, ఈ బాక్స్లో ఉన్నది ఈక్వేషన్. ఇది మీకు షార్ట్ ఆన్సర్ వస్తుందండి. క్లియర్గా, ఐ మీన్ డెఫినెట్లీ
యూ విల్ బి షో ఆర్ విల్ బి సీ ఇన్ యువర్ ఎగ్జామ్స్. మీకు ఎగ్జామ్స్లో ఇది షార్ట్ ఆన్సర్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. డిమాండ్ ఫంక్షన్ గురించి రాయమంటారు, లేదా డిమాండ్ యొక్క ఫలముల గురించి వివరించండి అంటారు. తెలుగులోనైతేనేమో డిమాండ్ ఫలము అంటాం, లేదా ఇంగ్లీష్లో అయితే డిమాండ్ ఫంక్షన్ అంటాం. డిమాండ్ ఫలముల గురించి వివరించండి అంటారు, లేదంటే డిమాండ్ ఫంక్షన్ గురించి వివరించండి అంటారు. రైట్, ఈరోజు మనం దాని గురించి మాట్లాడుతాం. ఇక్కడ డి అంటే మీకు క్లియర్గా చెప్పవచ్చు. డి అంటే ఏంటి? డిమాండ్ అనేది అర్థం. డి అంటే డిమాండ్ అండి. ఈ కింద ఉన్నటువంటిది ఎన్ అని చూసారా? ఎన్. ఈ ఎన్ అంటే ఏంటండి? ఎన్ అంటే ఏంటి? ఇక్కడ మీరు అనుకుంటున్నారు సంథింగ్ ఇదేదో మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి ఈక్వేషన్ అని మీరు అనుకుంటున్నారు, బట్ తప్పండి. మ్యాథమెటిక్స్ సంబంధించిన ఈక్వేషన్ కాదండి, ఇది మన బిజినెస్ ఎకనామిక్స్లో ఉన్నటువంటి ఒక చిన్నపాటి సూత్రం అండి. అంటే సింపుల్ అండి. డిమాండ్కి ఇతర కారకాలు ఏమైతే ఉన్నాయో వాటికి మధ్య ఉన్న వ్యత్యాసమును లేదంటే సంబంధమును, రిలేషన్ గురించి ఈ డెఫినేషన్ తెలియపరుస్తుంది. ఏమండి? ఈ డెఫినేషన్ తెలియపరుస్తుంది. అందువలన ఈ డెఫినేషన్ రూపంలో మనం నేర్చుకోగలిగితే, లేదంటే ఈక్వేషన్ రూపంలో నేర్చుకోగలిగితే మీకు ఈజీగా అర్థమవుతుంది అండ్ ఈజీగా గుర్తుంటుంది కూడా. అదే నా ప్రధానమైన ఉద్దేశం. ఇక్కడ మొత్తం మీద మాస్టర్ ఇక్కడ డి అంటున్నారు, స్మాల్ ఎన్ అంటున్నారు, ఎఫ్ ఆఫ్ పిఎన్ పిఎన్ -1 వై టిఎన్సి. ఏదో నేషనల్ కాంగ్రెస్ పార్టీ పేర్లా ఉందండి, చాలా పొడవుగా అని మీరు అనుకోవచ్చు. బట్ అట్లా అనుకోవాల్సిన లేదు, మీరు కంగారు అవసరం. ఎందుకంటే ఇట్స్ ప్యూర్లీ బిజినెస్ ఎకనామిక్స్, మన టాపిక్కే మనం చాలా నేను మీకు అర్థమయ్యేలా క్లియర్గా చెప్తాను. ఇక్కడ డిమాండ్ అనేది, ఇక్కడ డి అనేది డిమాండ్ని సూచిస్తుందండి. డి అనేది డిమాండ్ని సూచిస్తుంది. ఇక్కడ ఎన్ అని చూసారా? ఇది నెంబర్ ఆఫ్ అండి. నెంబర్ ఆఫ్ కమ్యూనిటీస్, నెంబర్ ఆఫ్ థింగ్స్. అంటే నెంబర్ ఆఫ్ థింగ్స్ అంటే వివిధ రకాలైనటువంటి వస్తువులు అనొచ్చు. ఇక్కడ ఎన్కి బదులుగా మనం ఎక్స్ అయినా పెట్టుకోవచ్చండి. ఎక్స్ పెట్టుకోవచ్చు, ఏ పెట్టుకోవచ్చు, బి పెట్టుకోవచ్చు, సి పెట్టుకోవచ్చు, ఏమైనా పెట్టుకోవచ్చు అండి. ఎన్ అని ఎందుకు పెట్టామంటే ఎక్స్ అని పెట్టుకోవచ్చు అండి. ఎక్స్ ఆఫ్ అంటే ఎక్స్ ఆఫ్ డిమాండ్ అంటే డిమాండ్ యొక్క వస్తువుల యొక్క డిమాండ్, వస్తువుల యొక్క డిమాండ్ గురించి మనం మాట్లాడుకుంటాం. డిమాండ్ దేనికి ఉంటుందండి? ఒక చెట్టుకి పుట్టక ఉంటుందా డిమాండ్? ఏమండి? ఒక చెట్టుకి ఒక పుట్టకి ఉంటుందా డిమాండ్? ఉంటుంది కదండి. ఒక సేవకి కానీ, ఒక వస్తువుకి కానీ, ఒక వ్యక్తికి కానీ డిమాండ్ ఉంటుంది. అంటే వ్యక్తులకు ఉండే డిమాండ్లు వేరండి. మీరు ఏదో మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్తారు, ఏదంటే పొలిటీషియన్స్గా వాళ్ళంతా కొలుకుబడి వాళ్ళంతా డిమాండ్ ఉంది, వాళ్ళంతా సప్లై ఉంది అంటారు. అవి కాదండి, అవి మనం కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ బిజినెస్ ఎకనామిక్స్కి సంబంధించిన విషయాలే మనం మాట్లాడుకుంటాం. బిజినెస్ ఎకనామిక్స్లో ఒక వస్తువుకే కదండి, లేదంటే ఒక సేవకే కదండి డిమాండ్ ఉంటుంది. వస్తువు అంటే థింగ్, అంటే వినియోగదారుని చేత ఉపయోగించబడేది, లేదంటే వినియోగదారుని ఆలోచనలను లేదంటే ఒక కోరికలను తీర్చేది డిమాండ్గా మనం భావిస్తాం, లేదంటే డిమాండ్గా మనం చెప్తాం. ఇది డిమాండ్ అనాలిసిస్. ఐ మీన్ నెంబర్ ఆఫ్ కమ్యూనిటీస్. ఇక చూడండి, డిమాండ్ ఫర్ కమ్యూనిటీ ఎన్, నెంబర్ ఆఫ్ వస్తువుల గురించి అంటే వివిధ రకాలైనటువంటి వస్తువులకు ఉన్నటువంటి డిమాండ్ గురించి ఈ ఎన్ తెలియపరుస్తుంది. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ కమోడిటీస్. కమోడిటీ అంటే ఏంటండి? కమోడిటీ అంటే వస్తువులు అనే అర్థం అండి. కమోడిటీ అంటే ఏంటండి? వస్తువులు అనే అర్థము.
ఇక్కడ ఎన్ డి ఆఫ్ ఎన్, డి ఆఫ్ ఎన్ అంటే ఈ క్రింద ఉన్నటువంటి లెటర్ ఎప్పుడు కూడా ఈ పైన ఉన్నటువంటి అక్షరాన్ని సూచిస్తుందండి. మీకు కనబడుతుంది కదండి విజిబుల్ ఫామ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ కింద ఉన్నటువంటి ఈ అక్షరము ఈ పైన ఉన్నటువంటి అక్షరమును దాని స్వభావమును సూచిస్తుంది. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ కమ్యూనిటీస్, అంటే ఒక వస్తువుకి లేదంటే అనేక రకాలైన వస్తువులకి ఉన్నటువంటి డిమాండ్. ఒక వస్తువు లేదంటే అనేక రకాలైనటువంటి వస్తువులకు సంబంధించిన డిమాండ్ గురించి డి ఆఫ్ ఎన్ మాట్లాడుతుంది, రైట్? అదండి. తర్వాత ఎఫ్ ఆఫ్ అంటే వీటికి మధ్యన వారధిలాగా, లేదంటే డిమాండ్కు మరియు ఇవి కారకాలను మీరు ఉత్పత్తి కారకాలను అని పిలవచ్చు, లేదంటే చలన కారకాలు అని పిలవచ్చు, లేదంటే కారకాలను కూడా పిలవచ్చు. ఇవి కారకాలు, ఇవి డిమాండ్. ఈ ఎఫ్ ఆఫ్ లేదంటే ఎఫ్ అనేటువంటిది దేనిని సూచిస్తుందంటే ఈ రెండింటికి మధ్యన ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడుతుంది. ఎఫ్ ఆఫ్ ఇది కొంచెం ఫంక్షనల్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి సంబంధముల గురించి ఎఫ్ తెలియపరుస్తుంది. డికి అంటే డిమాండ్కి మరియు కారకాలు ఫ్యాక్టర్స్ కారకాలు అంటే ఫ్యాక్టర్స్. ఈ ఫ్యాక్టర్స్కు మరియు డిమాండ్కు ఉన్నటువంటి రిలేషన్ అంటే సంబంధమును ఏం తెలియపరుస్తుందంటే ఎఫ్ అనేది తెలియపరుస్తుంది. ఓకే, డిఎన్ అంటే ఒక వస్తువు లేదంటే అనేక రకాల వస్తువుల యొక్క డిమాండ్ గురించి మాట్లాడుతుంది. ఎఫ్ అంటే ఏంటండి? ఎఫ్ అంటే కారకాలకు మరియు డిమాండ్కు మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి మాట్లాడుతుంది. తర్వాత చూసుకుంటే పిఎన్ అంటే పిఎన్ అంటే ఏంటండి? చూడండి, ప్రైస్ ఆఫ్ ది కమ్యూనిటీ, ఒక వస్తువు యొక్క ధర. ప్రైస్ అంటే వస్తువు, ప్రొడక్ట్. ఎన్ అంటే ధర. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అంటే వివిధ రకాలైనటువంటి వస్తువులు. ఇవి Pn-1 అంటే ప్రత్యామ్నాయ వస్తువులు, అంటే దానితో పాటుగా మార్కెట్లో కొనసాగేటువంటి వస్తువులు, దానితో పాటుగా మరొక రూపంలో ఉన్నటువంటి వస్తువులు. ప్రత్యామ్నాయం అంటే దానికి బదులుగా ఉన్నటువంటి వస్తువులను ప్రత్యామ్నాయ వస్తువులు అని పిలవడం జరుగుతుంది. అంటే Pn-1 ఎఫ్ ఆఫ్ పిఎన్ అంటే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్, అరే ప్రైస్ అంటే ఒక వస్తువు యొక్క ధర, ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ. ఒక వస్తువు పి అంటే ప్రొడక్ట్, దాని యొక్క ధర. అలాగే Pn-1 అంటే ప్రత్యామ్నాయ వస్తువులు. ఇది కొంచెం Pn-1 అంటే ప్రైసెస్ ఆఫ్ అదర్ రిలేటెడ్ గూడ్స్. అంటే Pn అనేదేమో P అనేది ప్రైస్ ఆఫ్ ది కమోడిటీ, ఒక వస్తువు యొక్క ధరను గురించి మాట్లాడుతుంది. Pn-1 అనేది ఇతర వస్తువులు లేదంటే ప్రత్యామ్నాయ వస్తువుల యొక్క ధరల గురించి మాట్లాడుతుంది. P అంటే ఇక్కడ ప్రొడక్ట్, P అంటే ఇక్కడ ప్రైస్. P అంటే ఇక్కడ ప్రొడక్ట్ అనొచ్చు, P అంటే ఇక్కడ ప్రైస్ అని కూడా అనొచ్చు. రెండు కూడా P అనేది P అనేటువంటి లెటర్ లేదంటే P అనేటువంటి అక్షరం ఈ రెండింటిని కూడా సూచిస్తుంది, ఈ రెండింటిని కూడా తెలియపరుస్తుంది. ఇది ఇక్కడి వరకు. తర్వాతగా ఇక్కడ చూసుకున్నట్లయితే వినియోగదారుని ఆదాయ వనరులు. వై అనేది వినియోగదారుని ఆదాయ వనరులు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్కమ్ ఆఫ్ ది కన్స్యూమర్స్. వై అనేది దేనిని సూచిస్తుందంటే అని మీరు అన్నట్లయితే
వై అనేది వినియోగదారుని యొక్క ఆదాయ వనరుల గురించి, వినియోగదారుని యొక్క ఆదాయ లభ్యత గురించి, వినియోగదారుని యొక్క ఆదాయ మార్గాల గురించి ఇక్కడ వివరిస్తుంది. అంటే అతని యొక్క కొనుగోలు శక్తిని గురించి మాట్లాడుతుందని చెప్పాలి. మనం ఎస్టర్డే చెప్పుకున్నాం కదా, డిమాండ్ వేటిపైన వర్క్ చేస్తుందంటే ఒక వస్తువుని కొనాలి అనేటువంటి కోరిక, వినియోగదారుని యొక్క కోరిక పైన, మరియు ఒక వస్తువుని కొనుగోలు చేయాలి అనేటువంటి వస్తువు యొక్క వినియోగదారుని పైన మరియు అతని యొక్క కొనుగోలు శక్తి పైన. మొదటిగా అతని యొక్క కోరిక పైన, రెండవదిగా అతని యొక్క కొనుగోలు శక్తి పైన, శక్తుల గురించి డిమాండ్ అనాలిసిస్ చేస్తుందని మనం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వై అనేది ఏమి ఇండికేట్ చేస్తుందంటే వినియోగదారుని ఆదాయ మార్గాలు, వినియోగదారుని ఆదాయ వనరుల గురించి ఇక్కడ వై అనేది ఇండికేట్ చేస్తుంది, లేదంటే వై అనేది మాట్లాడుతుంది. టీ అనేది ఏంటి అంటే మీరు ఆలోచన చేస్తే టీ అనేది వినియోగదారుని యొక్క అభిరుచులు, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ ఆఫ్ కన్స్యూమర్. ఒక వస్తువుని కొనుగోలు విషయంలో, ఒక వస్తువుని కొనేటువంటి సందర్భంలో, లేదంటే ఒక వస్తువుని పొందుకునేటువంటి సందర్భంలో, లేదంటే కొనుగోలు చేసే సందర్భంలో వినియోగదారుడు కలిగి ఉండేటువంటి అభిరుచి మరియు ప్రిఫరెన్సెస్. టేస్ట్స్ అంటే అభిరుచులు అండి, ప్రిఫరెన్స్ అంటే అతని యొక్క ఉద్దేశాలు, అతని ఉద్దేశము మరియు అతని యొక్క అభిరుచి మరియు అతని యొక్క ఉద్దేశాలు. అంటే టీ అనేది వినియోగదారుని యొక్క అభిరుచుల గురించి తెలియపరుస్తుంది. ఇక్కడ టీ అనేది వినియోగదారుని యొక్క అభిరుచులు అంటే ఇష్టాలు, అతని యొక్క ఇష్టం ఏమైతుందో ఆ ఇష్టపడిన వస్తువుని కొంటారు తప్ప మార్కెట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువును కొనుగోలు చేయాలన్నటువంటి ఉద్దేశం అతనికి ఉండదండి. టేస్ట్ అభిరుచి. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ కన్స్యూమర్స్, అంటే ఒక వస్తువుకి మార్కెట్లో ఉన్నటువంటి వినియోగదారుల యొక్క సంఖ్యను గురించి ఎన్ మాట్లాడుతుంది. అంటే నెంబర్ ఆఫ్ కన్స్యూమర్స్, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అని కూడా పిలవచ్చు. సి అనేది సి అనేటువంటిది క్లైమేట్ కండిషన్స్ అండి. సి ఈజ్ ఈక్వల్ టు క్లైమేట్ కండిషన్స్ అంటే వాతావరణ సంబంధిత విషయాలు వస్తువు యొక్క కొనుగోలు పైన ప్రభావితం చూపిస్తాయా లేదా మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు డిమాండ్ను ప్రభావితం చేస్తాయా లేదా అని మాట్లాడుతున్నాయి. ఇక్కడ 2 పార్ట్స్ అండి. మీరు ఈక్వేషన్లో చూసుకున్నట్లయితే ఇది ఒక పార్ట్, ఇది డిమాండ్ అనేది ఒక పార్ట్. పైన చిన్నగా ఇక్కడ ఒకటేని రాసాను చూడండి, డిమాండ్ ఇక్కడ చెప్పేసి ఇది ఒక పార్ట్. రెండవది ఇది ఒక పార్ట్, నేను క్లోజ్ చేసినంత వరకు ఇది ఒక పార్ట్ అండి. గీసాను, ఇది ఒక పార్ట్. ఈ పార్ట్లో ఉన్నటువంటి ఫ్యాక్టర్స్ అంటే వస్తువు యొక్క ధర, వస్తువులు, వినియోగదారుని కోరికలు, వినియోగదారుని అభిరుచులు, వినియోగదారుని ఆదాయ వనరులు, క్లైమేట్ అంటే పరిసరాల యొక్క ప్రభావము, ఇవన్నిటిని కారకాలు అని పిలుస్తాము లేదా ఉత్పత్తి కారకాలు అని పిలుస్తాము. ఈ కారకాలు అన్నీ కూడా వినియోగదారునిపై డిమాండ్ పైన ఏ విధముగా ప్రభావితం చేస్తాయి అనేదే డిమాండ్ యొక్క ఫంక్షన్. క్లియర్ అండి? ఈ అన్ని కారకాలు డిమాండ్ పైన ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇక్కడ డిమాండ్ పైన ఏ విధముగా ప్రభావితం చేస్తాయి, ఏ విధంగా డిమాండ్ తగ్గుదలకు కారకాలు అవుతాయి లేదంటే కారణాలు అవుతాయి అనేది విషయము. రైట్, చూద్దాం. ఎన్ అనేది నెంబర్ ఆఫ్ వస్తువులు అనుకున్నాం కదండి. నెంబర్ ఆఫ్ థింగ్స్ అనొచ్చు, నెంబర్ ఆఫ్ కమోడిటీస్ అనొచ్చు. మీరు మార్కెట్లో వస్తువులు అధిక మొత్తంలో ఉన్నాయనుకోండి,
మార్కెట్లో వస్తువులు అధిక మొత్తంలోనూ ఉన్నాయనుకోండి, ఆ వస్తువుకు డిమాండ్ అధికంగా ఉన్నట్ట తక్కువ ఉన్నట్టండి? ఇంకా అర్థమైందండి. ఒక వెజిటబుల్ మార్కెట్ని తీసుకోండి. ఒక వెజిటబుల్ మార్కెట్ని తీసుకుంటే ఆనియన్స్ చూడండి. ఆనియన్స్ చూస్తే దాని యొక్క రేటు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా ఉంటుంది. ఇప్పుడు కిలో ఆనియన్స్ 25 రూపీస్ ఉన్నాయని మీరు అనుకోండి. అంటే 25 రూపీస్ కూడా కాదండి, ఒక 10 రూపీస్ ఉన్నాయనుకోండి. ప్రజెంట్ ఆనియన్స్ వెజిటబుల్ మార్కెట్లో ఒక 10 రూపీస్కి కిలో లభ్యమవుతుంది అని అనుకోండి. అదే కిలో ఆనియన్స్ ఒకనొక సందర్భంలో 100 రూపీ లేదంటే 98 రూపీస్ లేదంటే 70 రూపీస్కి లభ్యమవుతున్నాయి అనుకోండి. అంటే ఆ వస్తువు ధర తగ్గింది, వస్తువు యొక్క ధర తగ్గింది అని అనుకుందాం. అప్పుడు డిమాండ్ ఏ విధంగా ఉంటుందండి? డిమాండ్ ఏ విధంగా ఉంటుందండి? డిమాండ్ ఎలాగే తగ్గుతుంది, కనబడుతుంది కదండి. డిమాండ్ ఈ విధంగానే వస్తువు యొక్క ధర, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మీకు చెప్తాను చూడండి. ఒక టేబుల్ రూపంలో ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదండి. వస్తువు ధర డిమాండ్, వస్తువు ధర డిమాండ్. వస్తువు ధర 10, 9, 8, 7, 6 ఇలా దిగుతా ఉంది. అంటే వస్తువు యొక్క ధర తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు ఆ వస్తువు యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంటుందండి? ఎక్కువగా ఉంటుంది కదండి. ఆ వస్తువు యొక్క డిమాండ్ ఏ విధంగా ఉంటుందండి? ఎక్కువగా ఉంటుంది. అంటే దానిని కొనుగోలు చేసేవారు మార్కెట్లో అధికంగా ఉంటారు. మార్కెట్లో అధికంగా ఉంటారు. అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ధర అనేది డిమాండ్ని ప్రభావితం చేస్తుందా లేదండి? ఒక వస్తువు యొక్క ధర డిమాండ్ను ప్రభావితం చేస్తుంది కదండి. అంటే ఎప్పుడైతే ఒక మార్కెట్లో ఉన్న వస్తువుకు వినియోగదారులు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అధిక సంఖ్యలో ఉంటారో అండి, ఒక పర్టికులర్ వస్తువుకు నెంబర్ ఆఫ్ కస్టమర్స్ లేదా నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్ ఎవరైతే అధిక మొత్తంలో ఉంటారో ఆ అధిక మొత్తంలో ఉన్నటువంటి వస్తువుకు డిమాండ్ ఏ విధంగా ఉంటుందండి? డిమాండ్ అధిక మొత్తంలో ఉంటుంది. డిమాండ్ పెరిగిందనుకోండి, ఆటోమేటిక్గా వస్తువు ధర మీకు ఈ విషయాన్ని చెప్పే ముందు ఇంకొక విషయం కూడా చెప్తాను. వస్తువు యొక్క ధర పెరిగింది అనుకోండి, డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ మిస్టేక్ అండి, అది తప్పు. అది క్లియర్గా చెప్తాను వినండి. ఒక వస్తువు యొక్క ధర పెరిగింది అనుకోండి, దానికి డిమాండ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఆ వస్తువు యొక్క ధర తగ్గింది అనుకోండి, దానికి డిమాండ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్నే మీకు చెప్తున్నాను వినండి. అదేమిటంటే ఆ ఆనియన్స్, ఒక కిలో ఆనియన్స్ 10 రూపాయలు ఉందనుకోండి. ఒక కిలో ఆనియన్స్ 10 రూపాయలు అనుకోండి, ఉన్నాయనుకోండి, 10 రూపీస్ అనుకోండి మార్కెట్లో. ఆ ఆనియన్స్ యొక్క డిమాండ్ ఏం చేస్తుందండి? తగ్గుతుంది. అంటే ఆ వస్తువుని కావాలి అనుకుంటున్న ఆశ వినియోగదారుల్లో ఉంటుంది కదండి. ఆ డిమాండ్ పెరిగినప్పుడు వస్తువు ధర కూడా ఆటోమేటిక్గా పెరుగుతుందండి. అంటే
డిమాండ్ ఎప్పుడు పెరుగుతుందండి? ఆ వస్తువు కావాలి అనుకునే వారి సంఖ్య, అంటే నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్స్, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అధిక సంఖ్యలో ఉన్నారనుకోండి, నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అధిక సంఖ్యలో ఉన్నారు అనుకోండి, ఆ వస్తువు యొక్క డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది కదండి. ఇప్పుడు ఎక్కడ వరకు ఎందుకండి, మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న ఒక మనకి కోవిడ్ డిసీజ్లో వ్యాక్సినేషన్ వారు బయట, అంటే డోసెస్ ఉంటాయి కదండి, వ్యాక్సిన్ డోసెస్ ఉంటాయి కదా, అవి బయట ప్రైవేట్ కంపెనీ వాళ్ళు వ్యాక్సిన్ వేయించేవారండి. ఆ వ్యాక్సిన్ వేయించేటువంటి సందర్భంలో ఆ యొక్క కోవిడ్ లక్షణాలు రాకుండా ముందుగానే, లేదంటే కోవిడ్ లక్షణాలు వచ్చిన తర్వాత ఒక రకమైనటువంటి ఇంజెక్షన్ చేసేవారండి. అంటే యాంటీబయాటిక్స్ని, అంటే రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి ఇంజెక్షన్ చేసేవారు. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఆ యొక్క వ్యాక్సినేషన్ ఎంత ఉంటుందంటే, ఐ థింక్ ఒక 13,000 రూపాయలు అలా ఉంటుందండి ఒక ఇంజెక్షన్ ధర. అయితే ఎక్కువ మంది కోవిడ్ బారిన పడడం వలన అనేక మందికి ఆ ఇంజెక్షన్ అవసరమైంది. అంటే అదే ఇంజెక్షన్కి వేల సంఖ్యలో కన్జ్యూమర్స్ ఉన్నారు, లేదా కస్టమర్స్ ఉన్నారు. అలా ఉన్న సందర్భంలో ఆ ఇంజెక్షన్ యొక్క విలువ, లేదా ఆ ఇంజెక్షన్ యొక్క డిమాండ్ పెరగటం మనం చూస్తాం. అంటే దానికి డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధర అనేది పెరుగుతూ ఉంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఆ వస్తువు కావాలి అనేటువంటి ఆలోచన అందరికీ ఉంది, అందరిలోనూ ఉంది. మాకు కావాలని చెప్పి ఆ వస్తువుని గురించి, పర్టికులర్ ఆ ఇంజెక్షన్ గురించి అనేక మంది పోటీ పడ్డారండి. అంటే కొద్దిమంది ఎక్కువ రేటింగ్ ఇచ్చి దాన్ని పొందుకున్నారు. అంటే మార్కెట్లో విపరీతమైన డిమాండ్ దానికి ఉండాలి. అలా విపరీతమైన డిమాండ్ దానికి ఉన్నప్పుడు దాని యొక్క వస్తువు యొక్క ధర అధిక మొత్తంలో ఉంటుంది కదండి. మీకు మరలా ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తానండి. ఇప్పుడు ప్రభుత్వం వారు ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ ఇప్పిస్తున్నారండి. కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పిస్తున్నారు. మరి ఆ కోవిడ్ వ్యాక్సిన్ మన ప్రభుత్వాలు కొనుగోలు చేయక మునుపు, లేదంటే మన గవర్నమెంట్స్కి ఆ వ్యాక్సిన్ రాకమునుపు ప్రైవేట్ సంస్థలు వాటిని ఉత్పత్తి చేయడం జరిగింది, కొనుగోలు చేయడం జరిగింది. అప్పుడు ఆ వ్యాక్సిన్ ధర ఎంతండి? ఇప్పుడైతే మన ప్రభుత్వం వారే వ్యాక్సిన్ని కొనుగోలు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నారు. కానీ ఫ్యూ డేస్ బ్యాక్, కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందండి? ఆ వ్యాక్సిన్ అందరికి అందుబాటులో లేనప్పుడు ఎంత ధర పెట్టైనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి చాలామంది ముందుకు వచ్చేవారు కదండి. అంటే ఉద్దేశం ఏమిటి అని ఆలోచన చేస్తే, ప్రతి ఒక్కరు కూడా ఆ వస్తువుకి డిమాండ్ని పెంచుతూ ఉంటారు. ఎందుకు అని అంటే సింపుల్ అండి, దాని యొక్క సప్లై తక్కువ ఉంటుంది కదండి. ఈ మూడు విషయాలు కూడా లైన్ బై లైన్ ఉంటాయండి, వరుస క్రమంలో ఉంటాయి. మీరు ఇంటర్మీడియట్లో చదువుకున్నారు. ఏదంటే ఒక వస్తువుకి డిమాండ్ పెరిగిందనుకోండి, ఒక వస్తువుకి డిమాండ్ పెరిగిందంటే అర్థము సప్లై తక్కువగాను ధర ఎక్కువగాను ఉందని అర్థం అండి. సింపుల్. ఒక వస్తువు యొక్క డిమాండ్ ఎప్పుడు పెరుగుతుందండి? ఆ డిమాండ్కు మార్కెట్లో ఆ వస్తువుకు మార్కెట్లో మంచి డిమాండ్ గిరాకీ ఉన్నప్పుడు, వినియోగదారులు ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఆ వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది కదండి. డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా సప్లై క్షీణిస్తూ ఉంటుంది. డిమాండ్ పెరిగినప్పుడు ధర ఆటోమేటిక్గా పెరుగుతుంది. మరి అదే వ్యాక్సిన్ ఈరోజు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. సో అదే వ్యాక్సిన్ని ఒక 25,000 రూపాయలు పెట్టి మీరు కొనుగోలు చేయండి అంటే ఎవరైనా కొనుగోలు చేస్తారండి? ఎవరైనా కొనుక్కుంటారండి? ఎవరు కొనుక్కోరండి. అంటే దీని యొక్క డిమాండ్ ఫంక్షన్ యొక్క ఉద్దేశం ఏమిటి అని మీరు ఆలోచన చేస్తే,
డిమాండ్కు మరియు వస్తువు యొక్క ధరకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసముల గురించి లేదా ఆ రెండింటి మధ్య ఉన్నటువంటి పోలిక లేదంటే సంబంధం గురించి ఇక్కడ తెలియపరుస్తున్నాయి. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజే కానివ్వండి, నెంబర్ ఆఫ్ కన్జ్యూమర్సే కానివ్వండి, టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ ది కన్జ్యూమర్స్ వినియోగదారుల అభిరుచులే కానివ్వండి, వినియోగదారుల ఆదాయ వనరులే కానివ్వండి, వాతావరణ పరిస్థితులే కానివ్వండి, వినియోగదారుల సంఖ్య కానివ్వండి, ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక వస్తువు యొక్క ధరలే కానివ్వండి, ఇవన్నీ కూడా డిమాండ్తో ప్రభావితం కలిగి ఉంటాయి, డిమాండ్తో సంబంధాన్ని కలిగి ఉంటాయి అని మనం డిమాండ్ ఫంక్షన్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇది సింపుల్ టాపిక్ అండి, ఏముండదండి. ఒక వస్తువుకు డిమాండ్ వచ్చినప్పుడు వినియోగదారులు పెరుగుతారు. వినియోగదారులు కావాలని ఎక్కువగా ఆశించినప్పుడు ఒక వస్తువుకు డిమాండ్ పెరుగుతుంది. ఒక వస్తువుకు డిమాండ్ పెరిగిందంటే ఆటోమేటిక్గా ధర పెరుగుతుంది, అంటే ధరను ప్రభావితం చేసినట్టే కదండి. అదేవిధంగా వినియోగదారునికి ఆ వస్తువు కావాలని ఎందుకు ప్రాధాన్యపడుతున్నాడండి? అతని యొక్క ఆలోచన ప్రిఫరెన్సెస్ని బట్టే కదండి, అతని యొక్క అభిరుచిని బట్టే కదండి. అతను కావాలనుకున్నాడు ఆదాయ వనరులు, ఇక్కడ డిమాండ్ అనేది ఆదాయ వనరుల మీద కూడా ప్రభావితం చూపుతుందండి. ఇది డిమాండ్ యొక్క ఫంక్షన్ అండి. సో మనం నెక్స్ట్ క్లాస్లో టాపిక్ని మళ్ళీ వేరే టాపిక్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఈ టాపిక్ వినని వారు అర్థం చేసుకున్నారు, ఓకే నాకు వినలేదు అర్థం కాలేదు అన్న వారి కోసం నేను చెప్తాను. ఇబ్బంది ఏం పడద్దు, ఇబ్బంది ఏం లేదండి. రైట్, టేక్ కేర్. మనం నెక్స్ట్ క్లాస్లో మీట్ అవుతాం. రైట్.